హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక టమాటా 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డల పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా నేను 3 ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా కట్ చేసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఒక టమాటా ఇలా కట్ చేసి ఉంచుకున్నాను. ఒక నిమ్మకాయ చెక్కంతా చింతపండు తీసుకొని కడిగి ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను ఫ్రెండ్స్. గిన్నె వేడెక్కినాక ఫ్రెండ్స్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కినాక 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. జీలకర్ర కొద్దిగా మగ్గిన తర్వాతకి ముందుగా కోసుంచుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇందులోనే 7-8 ఎల్లిపాయ రెబ్బలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇలా 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాతకి నేను టమాటా ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. టమాటాలు వేసుకున్న తర్వాతకి ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చింతపండు వేసుకున్న తర్వాతకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. రుచికి సరిపోను కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మీ రుచికి సరిపోను కారం వేసుకోండి ఫ్రెండ్స్. 1 స్పూను ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొద్దిగంత కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నిటినీ మెత్తగా మగ్గనియండి ఫ్రెండ్స్. ఇలా టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు బాగా మెత్తగా మగ్గనియాలి ఫ్రెండ్స్. ఇలా మెత్తగా మగ్గిన తర్వాతకి మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాతకి ఒక 10 నిమిషాల పాటు చల్లారనియండి ఫ్రెండ్స్. ఎందుకంటే వేడి మీద మిక్సీ పడితే చాలా మెత్తగా అయింది ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల పాటు ఆగుదాం ఫ్రెండ్స్. చల్లారింది ఫ్రెండ్స్. మరీ మెత్తగా కాకుండా మామూలుగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకున్నాం పదండి. నేనైతే ఇలా మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా పట్టుకున్నాను ఫ్రెండ్స్. మరీ మెత్తగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని తాలింపు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. పచ్చడి తాలింపు కోసం కళాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కళాయి వేడెక్కినాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కినాక 1 స్పూను తాలింపు గింజలు వేసుకుంటున్నాను. 2 ఎండుమిర్చి తుంపి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాతకి 2 కరివేపాకు రెమ్మలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తాలింపుని ఇలా మగ్గించుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ బంద్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపులో ముందుగా పట్టించుకున్న ఉల్లిగడ్డ పచ్చడిని తాలింపులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తాలింపు మొత్తం పచ్చడికి పట్టేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, టమాటా ఉల్లిగడ్డల పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, టమాటా ఉల్లిగడ్డల పచ్చడి దోశలలోకి కానీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఉల్లిగడ్డల పచ్చడి వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.